ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20 ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది. ఇక్కడ పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఆబ్వియస్లీ బ్యాటర్స్కి అనుకూలిస్తుంది. ఇక బౌలర్ సంగతి ఏంటి అంటే ఫ్లాట్ ట్రాక్ అయినప్పటికీ స్పిన్నర్స్కి కాస్త హెల్ప్ ఉంటుంది. దానికి సింబాలికల్లీ లాస్ట్ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో స్పిన్నర్స్కి కేవలం 8.7 ఎకానమీ ఉంటే పేసర్స్కి మటుకు 11.22 ఉంది. అంటే ఈసారి కూడా ఇండియా తప్పకుండా 3+2 కాంబినేషన్తోనే వెళ్తుంది. బట్ ఫర్ ఎ చేంజ్ 3+2 కాంబినేషన్లో ముగ్గురు పేసర్స్ కాస్త ముగ్గురు స్పిన్నర్స్ అవుతారు, ఎందుకంటే బెటర్ హెల్ప్ ఉంటుంది కాబట్టి. ఇక ఈ స్టేడియంలో టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేస్తారు అంటే ఆబ్వియస్లీ బౌల్ ఫస్ట్ తీసుకుంటారు. లాస్ట్ ఐపీఎల్ సీజన్లో 7 మ్యాచెస్ జరిగితే 4 టైమ్స్ చేజ్ చేసిన టీమ్సే గెలిచారు. ఇక ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ 4 టీ20 ఇంటర్నేషనల్స్ జరిగితే లాస్ట్ 3 ఇయర్స్లో అందులో 3 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. బట్ రీసెంట్ టైమ్స్లో ఇక్కడ డ్యూ ఎక్కువగా వస్తుంది కాబట్టి చేస్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది. ఇక టీమిండియా యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ అయినప్పటి నుంచి 7 టైమ్స్ 200+ టోటల్సే బోర్డు పైన పోస్ట్ అయ్యాయి. అంటే తప్పకుండా ఈసారి కూడా మన బ్యాటర్స్ అంతా రెచ్చిపోవడం ఖాయం. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ 2024లో టీమిండియా బ్యాటర్స్ యొక్క యావరేజ్ స్ట్రైక్ రేట్ క్లోజ్ టు 160 ఉంది. సో మీరైతే రేపు రన్ ఫీస్ట్ కోసం రెడీ అయిపోయింది భయ్యా. Subscribe for more content.